నిర్మల్ జిల్లా బాయిమ్స పట్టణంలోని పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి అదుపులోకి తీసుకుని చోరీ చేసిన బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇక ఈ మేరకు మంగళవారం బాయిమ్సలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను తెలియపరిచారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విజయ్ పిషిండే గత కొంతకాలంగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బలంపూర్లో నివాసం ఉంటూ వరుస చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇక ఈ క్రమంలో భైంసలోని 4 ఆలయాలతో పాటు హిమా వైన్స్లో చోరీకి పాల్పడి ఎలాంటి ఆధారాలు లేకుండా చాకచక్యంగా వ్యవహరించాడని అన్నారు. ఇక ఈ దొంగతనంలో సహకరించిన విజయ్ షిండే భార్య పూజా షిండే అదేవిధంగా వ్యాపారి పాండురంగ రామారావులపై కూడా కేసులు నమోదు చేశారు. విజయ్ని రిమాండ్కు తరలించగా మిగతా ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి దాదాపు 3 కిలోల 150 గ్రాముల వెండి 3 మాసాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. చాలా దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి అనేసి కొద్దిగా మనం అందరం కూడా తేవడం జరిగింది. ఈ దొంగతనాల్లో నరసింహస్వామి టెంపుల్ ఒకటి జరిగింది, హనుమాన్ టెంపుల్, సంతోష్ మాత టెంపుల్, బాలాజీ టెంపుల్లో జరిగాయి. దీనికి తోడు హిమా వైన్స్లో కూడా ఒక దొంగతనం అయింది. దీనికి సంబంధించిన ఈ డిటెక్షన్ ఈ వైన్స్ టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్, తర్వాత ఎస్ఐ శ్రీనివాస్, మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కలిపి ఇది చేయడం జరిగింది. దీనికి ఈరోజు ఈ బాలాజీ షిండే విజయ్ అనే అతన్ని అరెస్ట్ చేస్తున్నాము. ఇతనే ఈ దొంగతనాలన్నీ చేశాడనేసి మన దర్యాప్తులో తెలిసింది. ఇది చాలా చాలా చక్కగా చేశారు. లాస్ట్ 10 డేస్ నుంచి వీళ్ళు ఈ దర్యాప్తు మొత్తం చేస్తూ ఉన్నారు. ఈ ఫైనల్గా మనకి ఒక్క దగ్గర అంటే ఈ ప్రతి టెంపుల్ దగ్గర మనం ఏం చెప్తున్నాము, సీసీ కెమెరాస్ కంపల్సరీ పెట్టుకోమని చెప్తున్నాము. ఈ దొంగతనాలు జరిగిన 4 టెంపుల్స్లోనూ ఒక టెంపుల్లో మనకి సీసీ కెమెరా ఉంది కాబట్టి ఇది కొంచెం డిటెక్షన్ మనకి ఈజీ అయింది. సో ఈ సీసీ కెమెరాలో ఈ విజయ్ అనే అతను ఆదిలాబాద్కి చెందిన అతను, నాందేడ్కి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాగా దొంగతనాలకు అలవాటు పడ్డాడు. సో దీనివల్ల భార్య కూడా బాగా గొడవలు అవుతూ ఉన్నాయి. అయితే ఇతను ఒక హ్యాబిచువల్ అఫెండరు, ఇదివరకు కూడా చేశాడు, మళ్ళీ చేస్తూ ఉన్నాడు. సో మనకి అంటే ఇతను చేస్తాడు అని ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా మన బైన్సా టీం అందరూ కలిసి అవినాష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో చాలా చక్కగా డిటెక్ట్ చేశారు. దీంట్లో మనము ఈ అమ్మవారి కిరీటం, బాలాజీ టెంపుల్ కిరీటం అండ్ పుస్తలు అండ్ ఈ కిరీటాలు ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. టోటల్ 3 కేజీల వెండి రికవర్ చేశాము.